ఓం శ్రీ సాయిరామ్. నా పేరు జంపల్లి మనోహర్ గారు. నేను 1964లో స్వామివారి దర్శనం మా ఫాదర్ ఎంబడి చేసుకున్నాను. మా స్వామివారు 4 తరాలు దర్శనం, మా ఫాదర్ వాళ్ళు, మేము, మా అబ్బాయిలు, మా మనవలు 4 తరాలకు దర్శనం ఇచ్చారు. సేవాభాగ్యం కూడా ఇచ్చారు. మా ఫాదరు వయస్సు స్వామి 1926 డేట్ ఆఫ్ బర్త్ సేమ్. మా ఫాదర్కు 69లో హార్ట్ అటాక్ వచ్చినది. వస్తే గాంధీ హాస్పిటల్లో డిశ్చార్జ్ చేస్తాము, బాగైంది అంటే ఇంటికి వెళ్ళు అని డాక్టర్ చెప్తే, సార్ నేను పుట్టపర్తి అని అదే సంతోషంతో మా ఫాదరు ప్రాణాలు ఇది అవడం జరిగింది. అప్పటి నుంచి మాకు 69 నుంచి, నేను అప్పుడు దాదాపుగా 15 సంవత్సరాల వయసు. అప్పటి నుంచి స్వామి దర్శనానికి కంటిన్యూగా ప్రతి బర్త్డేలు దాదాపుగా 40 బర్త్డేలు స్వామి బర్త్డేలకు వెళ్ళడం జరిగింది. మాకు సేవాభాగ్యం 90లో నేను సర్వనాథ్ సమితి నుంచి దాదాపు ప్రతి సంవత్సరం జనవరిలో సేవకి వెళ్ళడం, స్వామి పాద దర్శనం చేసుకోవడం, స్వామివారి మెసేజ్ తీసుకొని వెళ్ళి రావడము. ఇప్పుడు దాదాపుగా 90 నుంచి నేను మెడికల్ క్యాంప్స్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. దాదాపుగా నరసింహమ్మ గారి ఆధ్వర్యంలో ఒక రాయకోట్ మండలం మెదక్ జిల్లాలో 14 గ్రామాలు ఒకటే రోజు చేశాము. తర్వాత వెల్దండ మండలం అని అక్కడ 14 గ్రామాలు నరసింహ గారి ఆధ్వర్యంలోనే గ్రామ పంచాయతీ 14 గ్రామ పంచాయతీలు ఒకటే రోజు చేయడం జరిగింది. అదే స్ఫూర్తి తీసుకొని 6 సంవత్సరాల క్రితం షాద్నగర్ చౌదరిగూడ మండలంలో రంగారెడ్డి జిల్లా మెడికల్ ఇన్ఛార్జ్ నుండి దాదాపుగా 57 గ్రామాలు ఒకటే రోజు 9500 ఓపీ 57 గ్రామాలు ఒకటే రోజు మొత్తం 9 క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ 5 ఊర్లు 6 ఊర్లో కలిపి ఒక మెడికల్ క్యాంపు. తర్వాత హెడ్ క్వార్టర్లో చౌదరిగూడ మండలంలో పెద్ద మెడికల్ క్యాంప్, అన్ని రంగాలకు సంబంధించి క్యాన్సరు, తర్వాత అన్ని ఈసీజీ, అన్ని రకాల టెస్టులు, దాదాపుగా 200 మంది డాక్టర్స్ పాల్గొనడం జరిగింది. పెద్ద క్యాంపు. దాదాపుగా అందరికీ స్వామివారి కరుణ అందరి మీద మంచిగా ఉన్నది. ఈ క్యాన్సర్ సంబంధమైనది స్వామివారి హాస్పిటల్స్లలో లేదు, కాకుంటే అక్కడి నుంచి కూడా పుట్టపర్తి నుంచి కూడా క్యాన్సర్ పేషెంట్ ఇక్కడికి వచ్చి చూయించుకొని ఆపరేషన్ చేయించుకొని వెళ్ళడం జరిగింది స్వామివారి దయతోటి. మాకు ముఖ్యంగా మా ఫ్యామిలీ స్వామితోటి అనుబంధం చాలా బాగా ఉంది. మా ఫాదరు అసలు వాస్తవంగా ఏంటంటే మా మదర్కు ఆస్తమా ఉండేది. మా ఫాదరు రాయవెల్లూరు హాస్పిటల్స్ అన్నీ తిరిగారు, తిరిగితే ఎక్కడ జరగలేదు. మా బంధువులు పెద్దకొత్తపల్లిలో స్వామివారి దగ్గరికి వెళ్ళు అని చెప్పారు 60లో. అక్కడికి వెళ్ళిన తర్వాత దమ్ము ఆయాసం అనేది ఒకసారి వస్తే పోదు, కానీ స్వామి దయతోటి మా అమ్మకు దమ్ము తగ్గి 2011 వరకు ఉన్నది. మా అమ్మ 45 ఏళ్ళు బతికింది, ఎప్పుడు కూడా దమ్ము కానీ ఆయాసం కానీ రాలేదు. మాకు సేవాభాగ్యం స్వామి తోటి నడిచింది. మా తమ్ముని పిల్లలు 2 స్వామి స్టూడెంట్స్ చిన్నప్పటి నుంచి అక్కడే ఫస్ట్ క్లాస్ నుంచి చదివారు. 2 డాక్టర్లు, అమ్మాయి అబ్బాయి, మా తమ్ముని పిల్లలు. అయితే మొదటిసారి మా అబ్బాయి కొరకు మా తమ్ముడు లైన్లో ఇంటర్వ్యూలో కూర్చొని ఫస్ట్ ఇయర్ ఎంసెట్లో రాలేదు అబ్బాయికి. రాకపోతే 7 రోజులు కూర్చుంటే స్వామి లెటర్ తీసుకోకపోతే మా అన్న నా దగ్గరికి వచ్చి, మా తమ్ముడు, అన్న స్వామి ఎందుకో తీసుకోలేదు, నువ్వు ఎట్లా సేవ చేసినప్పుడు పాదదర్శనం ఇస్తాడు, స్వామికి ఈ లెటర్ ఇచ్చేయండి అంటే స్వామివారు లెటర్ తీసుకున్నారు. అదే సంవత్సరం ఎంబీబీఎస్లో సీట్ వచ్చేది. ఇప్పుడు 2 అబ్బాయి అమ్మాయి అల్లుడు కోడలు అందరూ అమెరికాలో మెడికల్ సర్వీసెస్ చేస్తున్నారు. తమ్ముడు కూడా డాక్టరే. మా ఫాదర్ చనిపోయినప్పుడు దాదాపుగా 12 ఏళ్ళు అంతేను నేనే డాక్టర్ చదివించడం జరిగింది. యాక్చువల్గా నేను డాక్టర్ చదవాల్సింది, మా ఫాదర్ చనిపోవడం వల్ల చిన్నపిల్లలు వాళ్ళని అందరినీ చూసుకోవాలని చెప్పేసి నేను డాక్టర్ పోలేకపోయినా.
అయితే మాకు ముఖ్య ఉద్దేశం అంటే స్వామి సేవలో పాల్గొనడము, స్వామి చెప్పిన 3 సూత్రాలు విద్య, వైద్యము, తర్వాత సేవ, గ్రామ సేవ అనేది మెయిన్ ఇంపార్టెన్స్ పెట్టుకొని దాదాపుగా 35 సంవత్సరాలకి వెళ్ళి స్వామి సేవ అంటే మా కొరకు సేవ చేసుకున్న భాగ్యం స్వామి కల్పించాడు. దాదాపుగా 20 హాస్పిటల్స్లో నేను ఇప్పుడు తిరిగి పేషెంట్లను ఎవరు వచ్చినా కూడా వాళ్లకు టెస్టులు అన్నీ చేయించి వాళ్ళకి ఆపరేషన్ చేయించి మళ్ళీ అంత కుదిరినాక వాళ్ళ ఇళ్ళకి పంపి మెడిసిన్స్ అవన్నీ ఇచ్చి చేస్తున్నాను దాదాపుగా 35 సంవత్సరాలకి వెళ్ళి. మాకు అనుకోకుండా విష్ణువర్ధన్ రావు గారి ఆధ్వర్యంలో మేము 2007లో పరిచయం అయ్యారు సారు. 2007లో మేము స్వామివారి కొరకని ల్యాండ్ అంటే మా ఫాదరు పూర్వం మా వాళ్ళు వచ్చిందే ఇవ్వాలని అనుకుని 2007లో పర్తిసాయి సేవా ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ నిర్వహించి దానికి 37 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే 2012లో స్టార్ట్ చేశాము మెడికల్ క్యాంప్స్. దాదాపుగా ఇప్పటికి 127 పైన మెడికల్ క్యాంప్స్ జరిగాయి. స్వామివారి దయతోటి స్వామి రప్పిస్తున్నాడు అందరినీ. దాదాపుగా 280 గ్రామాలు ఇప్పటికి కవర్ అయినాయి. చాలా ఒక్కొక్క క్యాంపుకు 500 నుంచి 600, 700 వరకు వస్తారు. వాళ్ళకందరికీ స్వామివారి ఆశీస్సుల ప్రకారంగా అన్ని 55 రకాల టెస్టులు, తర్వాత మందులు, వాళ్లకు వసతి, భోజనము అన్నీ సంపూర్తిగా స్వామివారి రూల్స్ ప్రకారంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాము. దాదాపుగా ఇప్పటికీ ఈ 30 సంవత్సరాలలో నేను దాదాపుగా 90,000 మందికి అద్దాలు ఇచ్చిన దాంట్లో పాల్గొన్నాను. తర్వాత ఇప్పటికి దాదాపుగా 16,000 పైచీలకు కంటి ఆపరేషన్లు చేయించిన దాంట్లో పాల్గొన్నాను. ఒక 2,000 నుంచి 3,000 జనరల్ ఆపరేషన్స్ అంటే ఉస్మానియా, గాంధీ, నిమ్స్, క్యాన్సర్, బసవతారకం ఈ వాళ్ళందరి క్యాంపులలో కూడా వెళ్ళేది. ఇప్పటికి కూడా భగవంతుని దానితో ఒక్క క్యాంపు మిస్ కాకుండా ఒక్క క్యాంపులో మటుకు నాకు ఆపరేషన్ అయిందే, అందుకొరకు ఒక క్యాంపు కాలేదు. ఇప్పటి వరకు వచ్చిన కేసులు మొత్తం ఫాలోఅప్ కేసులు కానీ ఏ కేసులు ఉన్నది కూడా భగవంతుని దయతోటి తీసుకెళ్ళడము, వాళ్ళకు సేవా భాగ్యం కల్పించుకోవడము, వాళ్ళని మళ్ళీ స్వస్థత చేకూర్చినాక వాళ్ళని స్వగ్రామాలలో చేర్పించడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ మాకు దాదాపుగా ఈ సాయి జనని ప్రాజెక్ట్ అని కొత్తగా తీసుకున్నారు. అక్కడ అన్ని గ్రామాలు నిన్నమన్న విష్ణువర్ధన్ రావు గారి ఆధ్వర్యంలోనే 108 గ్రామాలు దర్శించి ఆ గ్రామాలలో స్వామివారి భజన మండళ్ళు వాళ్ళను స్వామివారి కుటుంబాలకు స్వామివారి దగ్గర తీసుకురావాలని అనుకున్నాము. అది 108 గ్రామాల దర్శనం అయిపోయింది మాకు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏమనుకుంటున్నామంటే రేపు పర్తి యాత్ర మాకు నాగర్ కర్నూలు జిల్లాకు ఉంది. అక్కడికి ఈ స్వామి సేవా భాగ్యం వల్ల ఆపరేషన్స్ వాళ్ళందరినీ కల్పించుకున్న వాళ్ళందరికీ స్వామివారి దర్శనం చేయించుకోవాలని ఏప్రిల్ 26, 27 పెట్టుకున్నాము. అక్కడికి దాదాపుగా 500 మందిని తీసుకెళ్ళి స్వామివారి దర్శనం చేయించాలని విష్ణువర్ధన్ రావు సార్ కోరిక. అది మేము ప్లాన్ చేసుకుంటున్నాం, అవుతుంది. ఇప్పుడు అదనంగా ఇంకోటి ఏమనుకుంటున్నాం అంటే మాకు చుట్టూ 5 జిల్లాలకు వెళ్ళి చెన్నారంకు క్యాంప్కి వస్తున్నారు పేషెంట్స్. అయితే ఈ 500 గ్రామాలు కలుపుకొని 5 మంది జిల్లా డీపీలదు స్వామి అందరితో కలుపుకొని ఈ 500 గ్రామాలలో 6,000 గృహాలకు స్వామి భజన తీసుకెళ్ళాలి. తర్వాత స్వామి పరిచయం చేసి మాకు స్వామివారిని కోరుకుంటున్నాము ఈ అవకాశాన్ని కల్పించమని. ముఖ్యంగా మాకు చెన్నారము ఈ పర్తిసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగేది. దాదాపుగా 2 సంవత్సరాల క్రితం రత్నాకర్ గారు వచ్చి ఇట్లా ఇవన్నీ కార్యక్రమాలను చూశారు. కోటేశ్వరరావు గారు ఆల్ ఇండియా సెక్రటరీ గారు వచ్చారు. వాళ్ళు చూసి చాలా సంతోషపడ్డారు. తర్వాత అందులో నుంచి 33 ఎకరాలు సెంట్రల్ ట్రస్ట్ రత్నాకర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మంచి సద్భావంతో అంటే మంచి హృదయంతో చెన్నారంను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పుడు మాకు ముఖ్యంగా అక్కడ ఏంటంటే ఈ మెడికల్ సేవలే కాకుండా అమ్మాయిలకు, అబ్బాయిలకు ట్రైనింగ్ క్లాసులు ఒక్కొక్క బ్యాచ్ 60 రోజులు 40 వరకు, తర్వాత బ్యూటిషియన్ కోర్సులు,
మగ్గం వర్క్స్, టైలరింగు, కంప్యూటర్సు, ఎలక్ట్రికల్, ఇవన్నీ 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు వసతి భోజన సదుపాయంతో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళు ఇప్పుడు చాలామంది వాళ్ళంతా జీవనోపాధిలో పడ్డారు. ఒక్కొక్కరు వర్క్ చేసుకుంటూనే మంచిగా సంపాదించుకుంటారు. స్వామి పూళ్ళకు చాలామంది అక్కడ కూడా రోజు భజన చేసుకోవడము, హారతులు ఇవ్వడము, స్వామివారి గురించి తెలుసుకోవడము, వాళ్ళకి బాలవికాస్ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. మాకు ఉద్దేశం ఏంటంటే ఆ చెన్నారం అనేది హైవే మీద ఉంది. శ్రీశైలం హైవే మీద హైదరాబాదు ఎయిర్పోర్ట్కు 100 కిలోమీటర్స్, సిటీకి ఏమో 110 కిలోమీటర్లు అవుతుంది. 90-95 కిలోమీటర్లే ఎయిర్పోర్ట్కు ఉంది. బహుశా స్వామివారి దయతోటి ఇంత కరుణించిండు. రేపు కూడా పుట్టపర్తి, బెంగళూరు అట్లా హాస్పిటల్స్ లెక్క ఇక్కడ కూడా ఒక హాస్పిటల్ వస్తే ఎవరైనా ఫారిన్ నుంచి పుట్టపర్తికి ఎట్లొచ్చి బెంగళూరుకి వచ్చి ఎట్లా చేసిపోతుండ్రు, ఇక్కడ కూడా ఒక గంటలో వచ్చి ఆపరేషన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ స్వస్థలకు వాళ్ళకి సేవ కల్పించాలని భగవంతుని కోరుకుంటున్నాము. మాకు ముఖ్యంగా ఈ చెన్నారం అనేది హైవే మీద ఉండడమే కాదు, స్వామి ప్రసాదం అది. ఎందుకంటే ఎవరు ఏమి అడ్వర్టైజ్మెంట్ లేకుండా, ఒక పాంప్లెట్ లేకుండా దాదాపుగా 12 సంవత్సరాల పైన అయిపోయింది. ఎవరికి ఏం చెప్పకుండా, అడ్వర్టైజ్మెంట్ లేకుండా స్వామివారు పంపిస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. బాగైన వాళ్ళంతా వాళ్ళ చుట్టాలకు, బంధువులకు చెప్పి ఒక్కొక్క ఊరు డెవలప్ ఇప్పటికైంది. ఇంకా మొత్తం ఇది మాకు ఒక స్వామివారి ఆశీర్వాదం ఈ తెలంగాణ మొత్తంలో ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది శ్రీశైలం మెయిన్ ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం అని ఉంది, అక్కడికి దగ్గరలో 8 కిలోమీటర్లు ఉంది. దాని కొరకు మేమేమో ఏం పెట్టుకున్నామంటే స్వామివారి పేరు మీదనే సత్యసాయి ఉమామహేశ్వర క్షేత్రము అని పేరు పెడదామని అనుకున్నాము. అయితే అక్కడ మున్ననూరు దగ్గర స్టాప్ రాత్రి 9 గంటల తర్వాత పులుల అరణ్యం ఉంటుందని అక్కడే ఆపేస్తారు శ్రీశైలం పోకుండా. అయితే అటువంటి వాళ్లకు మా దగ్గర వసతి చేసి, ఇప్పుడు మా దగ్గర వసతి మంచిగా అయిందండి. భోజనాలకు తర్వాత ఒక 7,200 స్క్వేర్ ఫీట్ల బిల్డింగు, ఒక 1000 స్క్వేర్ ఫీట్ల వెయిటింగ్ హాలు, తర్వాత ఒక 1600 భోజన హాలు, ఇవన్నీ ఏర్పడడం జరిగింది. వాటర్ వసతి అందరికీ ఉంది, పడుకోవడానికి ఉండడానికి. అక్కడ వాళ్ళు ఎవరైనా వస్తే ఆ రాత్రి పడుకొని ఉదయం మళ్ళీ వాళ్ళ స్నానాలు అన్నీ జపం చేసుకొని తీసుకొని పోయేటట్టు నడుస్తున్నది కొంత కార్యక్రమం. దాన్ని ఇంకా కొంచెం పెద్దగా చేయాలి. తర్వాత ఆ రోడ్డు కొద్దిగా చాలా ఇది ఉంటుంది, యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి. అక్కడికి వస్తే హైదరాబాద్ దూరం అవుతుంది. అక్కడ గిన హాస్పిటల్, స్వామి హాస్పిటల్ ప్రతిపాదిస్తే వాళ్ళకు చేయడం అనేది ఉంటుంది. మాకు ముఖ్యంగా ఉద్దేశం ఉందండి, ఇప్పుడు నా వయసు 73 సంవత్సరాలు, ఇంకా స్వామి వయసు ఇచ్చినంతసేపు స్వామి సేవల్లోనే ఉండాలనేది మెయిన్ స్వామిని కోరుకునేది. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు స్వామి తత్వాన్ని ఆ చుట్టూ 5-6 జిల్లాలు కానివ్వండి, గ్రామ సేవనే రామసేవని స్వామి చెప్పాడు. అదే మేము చిన్నప్పటి నుంచి నమ్ముతున్నాము. దాన్ని ఆసరా చేసుకొని ప్రతి గ్రామం, ప్రతి విలేజ్ దాదాపుగా తిరుగుతున్నాము. అయితే చిన్న విషయం సార్, ఇలా స్వామివారిది ఒక డైరీ సత్యసాయి పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. 1926 నుంచి 2011 వరకు స్వామి ఉన్నంతసేపు ఏ రోజు ఎక్కడ ఉన్నాడు అనేది దాదాపుగా ఆ డైరీ ప్రకారంగా నేను ఇండియా మొత్తం తిరిగాను. జ్యోతిర్లింగాలు, తర్వాత అమ్మవారి అవన్నీ స్వామి. అయితే నేను ఎక్కడ వెళ్ళినా అక్కడ స్వామివారి దర్శనం జరిగింది. స్వామివారు అక్కడ కాలు మోపిండు అని అంటే ముందుగా ఆ దర్శనం అక్కడ ప్లేస్ వెళ్ళి స్వామివారి మొక్కుకొని మిగతా కార్యక్రమాలు చూసుకునేది. దాదాపుగా ఇప్పటికీ చాలా గ్రామాలు తిరిగాము. అంటే సంఖ్య అయితే చెప్పలేను, నేను దాదాపుగా 50 సంవత్సరాలకి వెళ్ళి తిరుగుతూనే ఉన్నాను. దాదాపుగా 50,000 గ్రామాలు దర్శనం చేసుకోవడం జరిగింది, అన్ని త్రూఅవుట్ ఇండియా మొత్తం. ఈ ఖమ్మము 7 ముంపు మండలాలలో కూడా బసవతారకం వాళ్ళతో టైఅప్ చేసుకొని క్యాన్సర్ ఆపరేషన్స్ అవన్నీ చేయించడానికి ఇప్పటికి కూడా మేము దాదాపుగా 20 హాస్పిటల్స్లో మాకు అపోలో హాస్పిటల్ వాళ్ళు ఎక్కువ సహకారం, తర్వాత సన్షైన్ డాక్టర్ అనిల్ మల్పూరి గారు, డాక్టర్ అభిజిత్ గారు,
డాక్టర్ శ్రీనివాసరావు గారు, డాక్టర్ రాములు గారు అందరు ఉన్నారు. ఇప్పుడు ఉస్మానియాలో డాక్టర్ ప్రత్యూష అని ఉస్మానియా ప్రొఫెసర్, ఆమె స్వామి డివోటి. ఇప్పటికి ఏ కేసు చెప్పినా కూడా ఆమె అన్ని కేసులు చేస్తున్నది. డాక్టర్ నాగార్జున అని న్యూరో సర్జన్ గాంధీలో. దాదాపుగా మాకు 340 జనరల్ సర్జరీలు చేశాడు. చాలా మాకంటే డాక్టర్ల సహకారం స్వామివారి దయతో చాలా బాగుంది. ప్రతి మా దగ్గరికి వచ్చిన కేసులన్నీ వాళ్లకు అప్రోచ్ అవుతాము. ఆ అప్రోచ్లో కూడా వాళ్ళు సహకారం ఉంది. వాళ్ళకి తీసుకొచ్చి డేట్ ఇస్తే ఆ డేట్ రోజు తీసుకొచ్చి అడ్మిట్ చేసి వాళ్ళకి అన్ని భోజన సదుపాయము, మందులు, తర్వాత వాళ్లకు ఏది వసతి ఏది ఉందో లేదో అన్నీ చూసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వాస్థ్యత గురించి దగ్గర చేసుకుంటున్నాము. మెయిన్ ముఖ్యంగా ఒక 2 విషయాలు సార్. మాకేంటంటే స్వామివారి సేవ ఎవరి కొరకో కాదు, మా కుటుంబం కొరకు, నా కొరకే సేవ చేసుకోమని చెప్పినట్టు అనుభవంతో ఉంది. దాదాపుగా నాకు దగ్గర 10-12 యాక్సిడెంట్లు దగ్గర వచ్చినాయి. స్వామివారే ఉండి రక్షించిండు. నిన్న లేటెస్ట్గా ఒక నెల క్రితం విష్ణువర్ధనరావు గారు, నేను, మాధవలతారెడ్డి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సర్టిఫికెట్స్ పస్దామని పోతుంటే కారు యాక్సిడెంట్ అయింది సడన్గా. అందులోకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ అంతా 1000 మందికి ఉన్నారు అక్కడ. వాళ్ళంతా కొంచెం గోలగోల చేస్తుంటే అక్కడ దిగిన తర్వాత ఎవరో ఒకరు వచ్చి, సార్ మీరు చెన్నారం వెళ్తున్నారా, నేను దించుతానని కారులో వచ్చి అక్కడ దించేసి మళ్ళీ నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత చూస్తే అతను ఎవరు ఏందనేది కూడా తెలియలేదు మాకు. మాకు ఇంత కూడా ఏమి ఇంత కాలేదు. లేటెస్ట్గా ఈ జరిగిన ఇంత ఇది. తర్వాత మా కుటుంబాన్ని అయితే స్వామి అన్ని విధాల, మా అమ్మని కానీ, మా నాయన తరాల గట్టి నుంచి కానీ, నన్ను కానీ, మా పిల్లలకు కానీ అనుకోకుండా ఏమైందంటే మా అబ్బాయికి రెండవ అబ్బాయికి 3rd స్టేజ్లో క్యాన్సర్ బ్రెయిన్ ఆపరేషన్ అవసరం పడ్డది. స్వామివారి హాస్పిటల్ బెంగళూరులోనే ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇప్పటికి స్వామివారి దయతోటి 14 ఏళ్ళు అయింది. మంచిగా ఉన్నాడు, మంచిగా సేవ చేసుకుంటున్నాం. తర్వాత మా కుటుంబంలో మా అల్లుడికి మా బిడ్డ పెళ్ళి కూడా 30 సంవత్సరాలు అవుతుంది. దాదాపుగా 30 సంవత్సరాల్లో అతనికి క్యాన్సర్ వచ్చింది. ఎప్పుడో 26 సంవత్సరాల క్రితం ఆయన చిన్న గుట్కా వేసుకుంటుంటే పెళ్ళి అప్పుడే బంద్ చేశాము. కానీ అనుకోకుండా నోటి క్యాన్సర్ వస్తే బసవతారకంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగింది. మంచిగా ఉన్నారు. ఇప్పుడు మా మనవరాలు పెళ్ళి కూడా కుదిరింది స్వామివారి దయతోటి. అందరూ జాబ్స్ చేసుకుంటున్నారు. 2 మనవరాలు, అబ్బాయిలు అందరూ స్వామి సేవలు ఇష్టపూర్తిగా పాల్గొంటారు. మేము ఇప్పుడు సర్వనాథ సమితి కానీ, ఇక్కడ చెన్నారం కానీ స్వామి సేవలు పుట్టపర్తి ప్రతి ఈ సంవత్సరం కూడా దాదాపుగా 5-6 సార్లు వెళ్ళడం జరిగింది. మెయిన్గా ముఖ్యంగా మాకేంటంటే ఒక విలేజ్ తిప్పాపూర్ విలేజ్ అని నేను సర్పంచ్గా చేశాను గ్రామ పంచాయతీగా. అక్కడ తిప్పాపూర్ విలేజు మా చెన్నారం కిందికి అటాచ్ ఉంటుంది. ఆ గొప్ప విశేషం ఏంటంటే ఆడ 90 గ్రామంలో 90 ఇళ్ళు ఉంటే 90 ఇళ్ళు స్వామి వ్రతాలు చేసుకుంటారు. స్వామి భజన మందిరం కట్టించుకున్నారు. మంచి గురువారం ప్రతి సేవలో పాల్గొంటారు. వాళ్ళు ఏంటంటే స్వామికి ఇష్టమైన చెక్క భజన చేస్తారు. ప్రతి సంవత్సరం రథోత్సవంలో ఆ గ్రామం నుంచి వచ్చి చెక్క భజన చేసుకుంటూ స్వామి కార్యక్రమం పాల్గొంటారు. ఇప్పుడు కూడా రేపు గ్రామ సేవ కార్యక్రమంలో ఉన్న దాంట్లో కూడా వాళ్ళు పాల్గొనడానికి రెడీగా ఉన్నారు. స్వామి మిరాకిల్ ఏంటంటే వాళ్ళు స్వామి పరిచయం కానంత వరకు వాళ్ళు అంతా సింగ్స్, వాళ్ళ జీవనోపాధి ఏంటంటే సారా కాచి అమ్ముకొని బ్రతికేది వాళ్ళు. అటువంటి వాళ్లకు స్వామి పెద్ద ప్రసాదం ఇచ్చింది. ఏంటంటే స్వామిని నమ్ముకొని వాళ్ళే ప్రచారం చేసుకొని చుట్టూ గ్రామాలకు వెళ్తున్నారు. ఒక్కరు కూడా ఇప్పుడు సారం ముట్టడం కానీ ఏది కానీ లేదు. 90 ఇళ్ళు స్వామి నమ్మకం మీద ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఎన్ని గ్రామాలు తిరిగినా కానీ 90 ఇండ్లు ఉంటే 90 ఇండ్లు స్వామి వ్రతాలు చేసుకొని స్వామి కార్యంలో ఉండే విలేజ్ అదొకటే కనబడ్డది. అది నా గ్రామ పంచాయతీగా నేను 50 ఏళ్ళ కింద సర్పంచ్ చేసినప్పటి నుంచి నా ఆమ్లెట్గా ఉండడం నాకు సంతోషం. ఇప్పటికి కూడా ఆ విలేజ్ వాళ్ళు ఈ ప్రతి యాత్రలకు కానీ, ఇక్కడ హైదరాబాద్లో ఏదైనా ప్రోగ్రాంలు అయినా కానీ అన్నిటికీ చెక్క భజనతో వస్తారు. స్వామి కీర్తనలు, స్వామి భజనలు బ్రహ్మాండంగా చేస్తారు. అందరూ ఇష్టపూర్తిగా చూస్తుంటారు. మాకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్వామివారి తత్వం మొత్తం, స్వామివారి ప్రాణించినంతసేపు స్వామి సేవలో ఉండి గ్రామాల సేవ చేయాలనేది మాకు ముఖ్యంగా ఉంది.
అందుకొరకే కొత్తగా 500 గ్రామాలు 5 మంది డీపీలతో కలిసి చేయాలని అనుకుంటున్నాము. గ్రామ దర్శనం నడుస్తూనే ఉన్నాయి. ప్రతి ఊరికి ప్రతి ఇంటికి వెళ్ళి దాదాపుగా నేను సర్పంచ్గా చేయడం వల్ల నాకు కొంచెం అక్కడ స్థితిగతులు తర్వాత గ్రామాలల్లో అవసరాలు ఏంది ఎట్లా అనేది వాళ్ళు ప్రేమపూర్తిగా స్వామిని నమ్ముకొని వస్తున్నారు. అంత స్వార్థంగా మంచిగా స్వార్థం లేకుండా మంచిగా వాళ్ళు కూడా ప్రతి సేవలో కొంతమంది పాల్గొంటున్నారు. నాకు సదా స్వామి హరించిన స్ఫూర్తి ఇది సంతోషంగా నేను విన్నవించుకుంటున్నాను. సాయిరామ్.